హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనెలా టైలరింగ్. ఈరోజు వీడియోలో 2 ఇయర్స్ బేబీ గర్ల్కి సరిపోయే బ్లౌజు కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. లాస్ట్ వీడియోలో లెహంగా చూపించాను కదా బాడీతో, దానికి ఇప్పుడు బ్లౌజు కటింగ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను. చూసేయండి. మెజర్మెంట్స్ వచ్చేసి ఇవి. ఈ మెజర్మెంట్స్తో బేబీ గర్ల్కి బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి. బ్లౌజ్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు సపరేట్ చేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ సైడ్ హుక్స్ వస్తాయి, దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, కిందిది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. హుక్స్ పట్టి కాజా పట్టి కోసం ఎక్స్ట్రా వదులుకొని అక్కడి నుంచి ఇది పెట్టుకోవాలి. కింది ఖర్చులన్నీ సమానంగా ఉండేలా ఒక లైన్ గీసుకోవాలి. దానికి 1/2 ఇంచ్ పైకి ఇంకొక లైన్ గీసుకోవాలి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 11 ఇంచెస్. ఇది ఫ్రిల్స్ మాదిరిగా వస్తుంది అనమాట. బాడీకి కింద ఫ్రిల్స్ వస్తాయి. ఫుల్ లెంత్ వచ్చేసి 11 ఇంచెస్. దానిలో 7 ఇంచెస్ ఈ బాడీ కట్ చేయాలి. మిగతా 4 ఇంచెస్ టు 4 ఇంచెస్ ఫ్రిల్స్ వస్తాయి. 7 ఇంచెస్ మాత్రమే కట్ చేసుకోవాలి బాడీ లెంత్. ఈ పై లైన్ నుంచి 7 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ పైకి ఇంకొక మార్క్ చేసుకోవాలి స్టిచెస్ కోసం. మొత్తం కలిపి 7.5 ఇంచెస్. యువతలు కూడా 7.5 ఇంచెస్తో ఒక లైన్ గీసుకోవాలి. ఈ మార్కులు కలుపుకుంటూ ఇలా లైన్ గీసుకోవాలి. రెండు ఒక 1/2 ఇంచ్ కిందికి ఇంకొక లైన్ గీసుకోవాలి. స్టిచెస్ కోసం 1/2 ఇంచ్ కిందికి మార్క్ చేశాను కదా, అక్కడికి ఇంకొక లైన్ గీసుకోవాలి. ఇంత పిల్లలకి షోల్డర్ వచ్చేసి 2 ఇంచెస్ అయితే సరిపోతుంది. చూడండి, ఈ ఫోల్డింగ్ నుంచి 2 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్. షోల్డర్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్. మొత్తం 4 ఇంచెస్. ఆర్మ్ హోల్ వచ్చేసి 3.5 ఇంచెస్ ఇచ్చుకోవాలి. ఇక్కడ కూడా 4 ఇంచెస్తో ఒక మార్క్ చేసుకోవాలి. చెస్ట్ రౌండ్ వచ్చేసి 20 ఇంచెస్. దానిలో 4వ భాగం వచ్చేసి 5 ఇంచెస్. చూడండి, ఇక్కడికి వస్తుంది. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవచ్చు, లూజ్ పెట్టుకోవచ్చు కావాలంటే. లేదంటే ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకొని మార్క్ చేసుకోవాలి. వేస్ట్ రౌండ్ కూడా సేమ్ పెట్టేస్తున్నాను. పెద్ద మార్పు ఏమి ఉండదు పిల్లలకి. చెస్ట్ దగ్గరికి వేస్ట్ దగ్గరికి పెద్ద మార్పు ఏమి ఉండదు. ఈ మార్కులన్నీ కలుపుకుంటూ ఇలా లైన్ గీసుకోవాలి. నెక్ డీప్ వచ్చేసి 2.5 సరిపోతుంది. ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకే డీప్తో కట్ చేస్తున్నాను. ఇలా ఆర్మ్ హోల్ ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మైనస్ చేసుకోవాలి ఇక్కడి వరకు. ఈ మార్కింగ్ని బట్టి కట్ చేసుకోవడమే. ఈ బ్యాక్ పార్ట్ దేనికది సపరేట్ చేసేసుకోవాలి. ఈ కట్ చేసిన లైనింగ్ పార్ట్లను బట్టి మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ తిరగేసి పెట్టుకొని దానిపైన ఈ కట్ చేసిన పీసెస్ని కరెక్ట్గా పెట్టుకోవాలి. బ్యాక్ సైడ్ మాత్రం రెండు ఎదురు బదురుగా ఉండేలా చూసుకోవాలి. బ్యాక్ సైడ్ పార్ట్స్ రెండు కూడా. లేదంటే రెండు ఒకవైపుకి వచ్చేలా కట్ చేసే అవకాశం ఉంటుంది. చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మిగతాన్ని సేమ్ కట్ చేసేసుకోవాలి. కింద ఫ్రిల్స్ కోసం కట్ చేసుకోవాలి. ఫ్రిల్స్ లెంత్ వచ్చేసి 4 ఇంచెస్. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే పైన స్టిచెస్ కోసం కావాలి, కింద స్టిచెస్ కోసం 1/2 ఇంచ్ కావాలి కాబట్టి 5 ఇంచెస్కి కట్ చేసుకోవాలి. ఇలా అక్కడక్కడ 5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా 3-4 పీసెస్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన పీస్ని మళ్ళీ నెక్స్ట్ క్లాత్ మీద పెట్టేసుకుని కట్ చేసుకోవచ్చు. లేదంటే మీరు మళ్ళీ మార్క్ చేసుకుని కట్ చేసుకోవచ్చు. ఇలా 4-5 పీసెస్ కావాల్సి ఉంటుంది మన వేస్ట్ రౌండ్ని బట్టి. హ్యాండ్స్ కోసం 3 ఇంచెస్ కట్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఫ్రిల్స్ పెట్టాల్సి ఉంటుంది. అందుకని చెప్పి 1.5 ఇంచ్ వస్తాయి ఫ్రిల్స్ వెడల్పు వచ్చేసి. దానికోసం 3 ఇంచెస్ కట్ చేసుకోవాలి. ఇలా అక్కడక్కడ 3 ఇంచెస్కి మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇంకొక పీస్ కూడా సేమ్ ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఈ ఫ్రిల్స్కి లైనింగ్ వేసుకోవాలి కింద, అప్పుడే కరెక్ట్గా నిలబడతాయి. లైనింగ్ కూడా దీనికి సమానంగా కట్ చేసుకోవాలి. బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూపిస్తాను. చూసేయండి. లైనింగ్ని మెయిన్ క్లాత్కి దేనికది యాడ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఎప్పుడు కూడా రివర్స్ ఎదురు బదురు పెట్టి చూసుకున్న తర్వాత మాత్రమే యాడ్ చేయాలి. యాడ్ చేసేటప్పుడు
బ్యాక్ సైడ్ హుక్స్ కోసం కాచపట్టి కోసం ఎక్స్ట్రా కట్ చేశాను కదా, అది ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఎంతైతే వదిలిపెట్టి కట్ చేసుకుంటామో అంత మాత్రమే ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఎక్కువ ఫోల్డ్ చేసాం అనుకోండి మనకి టైట్ అయ్యే అవకాశం ఉంటుంది. చూడండి, హుక్స్ పట్టి కాజపట్టి ఇలా ఒకదానిపైకి ఒకటి వస్తుంది. ఈ షోల్డర్స్ రెండు యాడ్ చేసుకోవాలి. ఫ్రంట్ బాడీ పార్ట్, బ్యాక్ బాడీ పార్ట్ రెండు కూడాను తిరగేసి యాడ్ చేసుకోవాలి. చూడండి, 1/2 ఇంచ్ గ్యాప్తో వేసుకోవాలి. షోల్డర్ దగ్గర స్టిచ్ 2 కుట్లు వేసుకోవాలి. షోల్డర్ దగ్గర స్ట్రాంగ్గా ఉంటుంది. 2 కుట్లు వేసుకోవాలి. చూడండి, నెక్ చుట్టూ కూడా పట్టీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటేనే నెక్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. పట్టీ కోసం 1.5 ఇంచ్ క్రాస్ పట్టీ కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ కింది వైపుకి ఫోల్డ్ చేసి అక్కడి నుంచి మనం బ్లౌజ్కి ఎలా అయితే ఫోల్డ్ చేసి కుడతామో ఆ విధంగా కుట్టుకోవాలి. మన బ్లౌజ్కి హెమ్మింగ్ పట్టి వేస్తాం చూడండి, సేమ్ అదే విధంగా వేసుకోవాలి. ఈ కుట్టు వచ్చేసి 1/2 ఇంచ్ గ్యాప్తో వేసుకోవాలి. చివరి వరకు కూడా అదే గ్యాప్తో వేసుకోవాలి. చూడండి, ఇక్కడ క్రాస్ తిరుగుతుంది కదా, అక్కడక్కడ చిన్న చిన్న నాట్లు పెట్టుకుంటే ఫోల్డ్ చేయడానికి ఈజీగా అవుతుంది. గొంతు అస్సలు బాగాలేదు, ఏమనుకోవద్దు ప్లీజ్. కోల్డ్, కాఫ్, జ్వరము. చూడండి, ఈ మళ్ళీ పట్టీని లోపల వైపుకి ఫోల్డ్ చేసి ఇలా కుట్టుకోవాలి. ఈ కుట్టు వచ్చేసి ఇంతకుముందు వేసిన కుట్టు పైకి వచ్చేలా చూసుకోవాలి. చివరి వరకు కూడా అలాగే వేసుకోవాలి. ఇలా హెమ్మింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. లైనింగ్కి ఇది ఫ్రిల్స్ పార్ట్ అనమాట. దీనికి లైనింగ్ యాడ్ చేసుకోవాలి. ఫ్రిల్స్ కోసం కట్ చేశాను కదా, ఆ పార్ట్కి లైనింగ్కి యాడ్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ వచ్చేసి మంచి వైపు పెట్టుకొని దానిపైన ఇది పెట్టుకుంటున్నాను లైనింగు. ఎందుకంటే తిప్పాల్సి ఉంటుంది ఇది, అందుకని చెప్పి ముందు మెయిన్ క్లాత్ మంచి వైపు పెట్టుకోవాలి. చివరి వరకు కూడా ఇదే విధంగా కుట్టేసుకోవాలి. మొత్తం లైనింగు అలాగే ఫ్రిల్స్ కోసం కట్ చేసిన మెయిన్ క్లాత్ రెండు ఒకదానికొకటి యాడ్ చేసేసుకోవాలి. తర్వాత తిప్పేసుకుని ఖర్చుని లైనింగ్ వైపు తిప్పుకుని ఇంకో కుట్టు వేసుకుంటే ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు ఈజీగా తిరుగుతుంది. ఎక్స్ట్రా ఉన్న లైనింగ్ కట్ చేసేసుకుని మళ్ళీ లైనింగు మెయిన్ క్లాత్ రెండు కలిపి కుట్టేసుకుంటే కుచ్చులు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, లైనింగు మెయిన్ క్లాత్ రెండు ఒకదానికొకటి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఫ్రిల్స్ పెట్టుకున్నాం అనుకోండి, మనకి నీట్గా వస్తాయి. లేదంటే కదిలిపోతూ ఉంటాయి, ముడతలాగా వస్తుంది. ముందు దేనికది రెండు కలిపి యాడ్ చేసుకుని తర్వాత ఫ్రిల్స్ పెట్టుకోవాలి. మొత్తం చివరి వరకు కూడా ఇదే విధంగా కుట్టేశాను. ఇప్పుడు వేస్ట్ దగ్గర ఇక్కడ ఖర్చు వస్తుంది కదా మనకి సైడ్ కుట్లు, ఆ ఖర్చు ఎంతైతే వదిలిపెట్టామో అంతవరకు మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ వరకు మనకి ఫ్రిల్స్ అవసరం లేదు. చూడండి, 1.5 ఇంచ్ అయితే 1.5 ఇంచ్, 2 ఇంచెస్ అయితే 2 ఇంచెస్ ఎంతైతే అంతా మార్క్ చేసుకుని అక్కడి వరకు ప్లెయిన్గా కుట్టేసి అక్కడి నుంచి ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ముందు సపరేట్గా ఫ్రిల్స్ పెట్టుకుని తర్వాత వేస్ట్కి యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇలా అలవాటు కాబట్టి ఇలాగే యాడ్ చేస్తున్నాను. డైరెక్ట్ బాడీగా యాడ్ చేసేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది కూడా. ఇలా అలవాటు చేసుకోండి. ఎన్ని ఫ్రిల్స్ వస్తాయో అన్నీ పెట్టేసుకోవాలి. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా యాడ్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం కట్ చేసిన పార్ట్ని ఇలా కలిపి కుట్టుకోవాలి. ఫోల్డ్ చేసి కుట్టుకుంటే ఫ్రిల్స్ పెట్టుకోవటానికి ఈజీగా ఉంటుంది. ఇది హ్యాండ్స్ ఫ్రిల్సే కాబట్టి కింది వైపు నుంచి కుట్టేసుకోవచ్చు. షోల్డర్ ఆర్మ్ హోల్ కింది వైపు నుంచి కూడా ఖర్చు పార్ట్ వరకు ప్లెయిన్గా కుట్టేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి. ఖర్చు దగ్గర నుంచి యువతల నుంచి ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈ ఫ్రిల్స్ అన్నీ కూడా సమానంగా ఉండాలి. ఒకదానికొకటి గ్యాప్ సమానంగా ఉండాలి. ఈ ఫోల్డింగ్ కూడా సమానంగా ఉండాలి. ఫ్రిల్స్ కోసం క్లాత్ ఎక్కువే కావాల్సి ఉంటుంది. చూడండి, ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ దగ్గరగా ఎక్కువ పెట్టుకోవాలి. మన క్లాత్ తిప్పుకుంటూ ఉండాలి. మనకి కర్వ్ వస్తుంది కదా ఆర్మ్ హోల్, ఆ కర్వ్ని బట్టి తిప్పుకుంటూ ఈ ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈ ఫ్రిల్స్ దగ్గరగా పెట్టుకుంటేనే బాగుంటుంది. ఈ ఫ్రిల్స్ పెట్టినప్పుడు 1 ఇంచ్ ఫ్రిల్ వచ్చేలా పెట్టుకుంటేనే చక్కగా నిలబడతాయి. చివరి వైపును కూడా ఒక 1.5 ఇంచ్ ఖర్చు దగ్గర ప్లెయిన్గా కుట్టేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చినాయో, దగ్గరగా వచ్చినాయి. గ్యాప్ కూడా సేమ్ ఒకేలా ఉండాలి. ఫ్రిల్కి మధ్యలో ఓవర్లాక్ చేసుకోవాలి. ఇంకో వైపు కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేశాను నేను. ఫ్రిల్స్ చూడండి ఇలా బాడీ వైపు తిరుగుతున్నాయి కదా, ఇలా పక్కకి రావాలి అంటే పైన ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే మనకి ఫ్రిల్స్ అనేవి పక్కకి నిలబడతాయి. చూడండి, ఫ్రిల్స్ ఇలా పక్కకి జరుపుకొని పైన ఒక కుట్టు వేసుకోవాలి.
ఫ్రిల్స్ కుట్టిన ఖర్చు ఎడమ వైపుకి తిప్పేసుకుని ఆ ఖర్చు మీద కుట్టు పడేలా ఒక కుట్టు వేసేసుకుంటే ఫ్రిల్స్ అనేవి పక్కకి తిరిగి ఉంటాయి. చూడండి లెఫ్ట్ సైడ్ కుచ్చులు ఎలా ఉన్నాయి అలా వచ్చేస్తాయి. లేదంటే ఇలా పైన ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే చక్కగా పక్కకి తిరిగి ఉంటాయి. ఈ స్టిచ్ అనేది ఒకే లెవెల్లో వేసుకోవాలి. ఒక పక్కన ముందుకి వెనక్కి అలా వెళ్ళకుండా ఒక్క పాయింట్ గ్యాప్లోనే వేసుకుంటూ రావాలి చివరి వరకు కూడా. ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా వేసుకొని సైడ్ కుట్లు వేసేసుకోవాలి. సైడ్ కుట్లు ఖర్చు ఎంత అయితే వదిలిపెట్టామో అంత దగ్గర మార్క్ చేసుకుని సైడ్ కుట్లు వేసుకోవాలి. మనం కట్ చేసేటప్పుడు ఎంత ఖర్చు వదిలిపెట్టామో అంత ఖర్చులోనే స్టిచ్ చేస్తే మనకి సైడ్ కుట్లు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి దేనికి అది కరెక్ట్గా సరిపోయింది. చివరి వరకు కూడా ఇదే విధంగా వేసుకోవాలి. కింద లాక్ స్టిచ్ వేసేసుకోవాలి. పక్కన ఇంకో 2 కుట్లు వేసేసుకోవాలి. ఎప్పుడైనా విప్పుకోవడానికి ఉంటాయి. ఇదే విధంగా పక్కన ఇంకో వైపును కూడా వేసేసుకోవాలి. మొత్తానికి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత ముద్దుగా ఉందో. ఫ్రిల్స్ వచ్చేసి చేతులకి కింద కూడా ఫ్రిల్స్ వచ్చేసి చాలా బాగుంది కదా బ్లౌజు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.